ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 62, 8వ భాగం. నా అహం బ్రహ్మాస్మి స్థితి కష్టాలు. నా విశ్వరూప దర్శనానుభవం. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమై ఉన్నాను అనుకోగానే నేను కాస్త వివిధ రకాల సమస్త జ్ఞాన విజ్ఞానాలు 18 రకాల ఆనందాలు నా మెదడుకి సంపూర్తిగా చేరేసరికి నా మెదడు కాస్త నిద్రావస్థలో ఉన్నది కాస్త జాగృతి అవ్వటం, అనగా సహస్ర కమలములోని రేకులు విచ్చుకోవడం ఆరంభం అవుతుంటే నా సూక్ష్మ శరీరం పెరుగుతూ రాసాగింది. నాకు కనిపించిన దక్షిణామూర్తి నాకన్నా చిన్నగా కనిపించడం ఆరంభమైంది. అంటే నేను పెరుగుతున్నాను అని గ్రహించాను. ఈయన వెనుక చెట్టులో పరమాణువు సైజులో విష్ణుమూర్తి కనిపించాడు. ఈ చెట్టు కాస్త నా ముందు చిన్నది అయింది. ఇప్పుడు ఈ చెట్టు యొక్క చివరి ఆకుపైన వటపత్రసాయి రూపంలో బాలకృష్ణుడు తన నోటిలో తన కాలి బొటనవేలు వేసుకుని చీకుతూ కనిపించినాడు. అంటే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు సంపూర్తిగా శూన్యంలో కలుసుకోలేదని, పరమాణువుల రూపంలో పరమాత్మునిగా ఉన్నారని నాకు అర్థమయ్యే లోపల ఈ చెట్టు కాస్త చిన్న చుక్కగా మారిపోయింది. అనగా నా శరీరం అంతా పెరుగుతుంది. భూలోకం కనిపించింది, అది కాస్త చిన్న రేణువుగా మారింది. చంద్రుడు కనిపించాడు, అది కాస్త పరమాణువుగా మారింది. కనిపించిన అది కాస్త రేణువుగా మారింది. అంటే నా సూక్ష్మ శరీరం ఎదుగుదల ఈ గ్రహాలను దాటి పెరుగుతుందని నాకు అర్థమవ్వసాగింది. గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు, వివిధ రకాల పాలపుంతలు కూడా మొదట పెద్దవి కాస్త చిన్నదిగా కనబడుతూ మారిపోతున్నాయి. కొద్ది క్షణాల తర్వాత చూస్తే ఈ విశ్వమంతా ఒక నిమ్మపండు పరిమాణంలో కనపడింది. అప్పుడు నేను వెంటనే ఈ విశ్వంలోని సమస్త జీవరాశులు అన్నీ కూడా సుఖశాంతులతో జీవించాలని ఆశీస్సులు ఉండుగాక అని నేను దీవించడం జరిగింది. అనగా నా విరాట్ రూపం విశ్వరూప దర్శన అనుభూతి అయ్యిందని నాకు అర్థమయ్యేసరికి మౌనంగా దక్షిణామూర్తి అదృశ్యమయ్యారు. ఇలా తనకి కూడా ఆదిగురువు దర్శనం తన సహస్ర చక్ర స్థితిలో జరిగిందని శ్రీ లాహిరి మహాశయులు తన డైరీలో రాసుకోవడం జరిగింది. అహం బ్రహ్మాస్మి. ఇన్నాళ్ళు తను చూసే ప్రపంచమంతా నిజానికి నా స్వరూపమేనని, ఇంతకాలం నేను అనే మాయ వలన వేరు అయినట్లుగా గోచరించిందని అనుభూతి కలగసాగింది. ఇన్నాళ్ళు నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, ఈ సృష్టి వేరు, నేను వేరు, నువ్వు వేరు అనే భ్రమలో భ్రాంతి వలన కలిగిన దుఃఖం మొత్తం ఈ క్షణంలో అంతరించిపోయిందని అనుభూతి కలిగింది. ఇన్నాళ్ళుగా తనలో ఉన్న అంతర్యామి ప్రపంచంలో ఉన్న సర్వాంతర్యామి ఒక్కటేనని అనుభూతి కలగసాగింది. ప్రకృతి కాస్త ఏకత్వ సిద్ధి, అదే అద్వైత సిద్ధి కలుగుతుందని అనుభూతి కలగసాగింది. బంగారం నగ వేరు కాదని, రెండింటిలోనూ బంగారము నగ వేరు కాదని, రెండింటిలోనూ బంగారం ఉన్నదని అనుభూతి కలగసాగింది. దానితో భౌతిక మృత్యువుకి శాశ్వత మృత్యువుకి సంభవించినట్లు అయ్యింది. మానవుడైన వాడిని మాధవుణ్ణి అయినాను, జీవుడు అయిన వాడిని శివుడు అయినాను, నరుడైన వాడిని నారాయణుణ్ణి అయినాను, కాముణ్ణి కాస్త రాముణ్ణయ్యాను, జీవాత్మ పరమాత్మ అయినట్లుగా అనుభూతి కలగసాగింది. అహం బ్రహ్మాస్మి అని పరిపూర్ణ అనుభూతితో పరమానందంతో నోటి నుంచి బయటకు వచ్చింది. ఆ రోజు కార్తీక పౌర్ణమి. విచిత్రం ఏమిటంటే తల మార్చబడిన వారు మాత్రమే విశ్వరూప దర్శనం లేదా స్వరూప దర్శన అనుభూతి పొందుతారు. శ్రీకృష్ణుడు తన స్వరూప దర్శనం చూపించినప్పుడు మహావిష్ణువు తలతో చూపించడం జరిగింది. అనగా శ్రీకృష్ణుడి తల మారి శ్రీ మహావిష్ణువు తల ఏర్పడింది. అందుకే ఈయన్ని శ్రీ మహావిష్ణువు అన్నారు. ఇప్పుడు మేము చిలుక తలతో విరాట్ స్వరూపం అనుభూతిని పొందటం జరిగింది. విశ్వరూపం దర్శనంలో 1000 తలలతో ఉండే విరాట్ స్వరూపంలో 1000 కాళ్ళు ఉంటాయని హైందవ గ్రంథాల ఉవాచ. నా అహం బ్రహ్మాస్మి స్థితి కష్టాలు. ఎప్పుడైతే ఈ స్థితిని, అంటే మేము అంటే నేను అర్థం పొందినామో ఆనాటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. శాంతి దేవుడెరుగు, నాలో తెలియని అశాంతి మొదలైంది. మేం పడిన కష్టాలు కూడా ఏ కుక్కలు కూడా పడి ఉండవేమో. ఎందుకంటారా? చదవండి, మీకే తెలుస్తుంది. అదేదో సినిమాలో బ్రహ్మానందం ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు ఎదుటివాడిలో నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసేటట్లుగా వరం ఇవ్వండి అని అడుగుతాడు. దానికి స్వామి, నాయనా, అది తెలుసుకుంటే నీకు పేరులో ఆనందం తప్ప నీలో ఆనందం ఉండదు అని చెప్పినా వినకుండా వరం పొందుతాడు. ఆ క్షణం నుంచి మన వాడికి బ్రతుకు కుక్క బతుకే అయింది.
ఆ ఇంట్లో వారి మనస్సులోని విషయాలు, బయట వారి మనస్సులోని విషయాలు, ఆఖరికి గుమ్మం మీద చీమలు వీడి గురించి ఏమనుకుంటున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉండేసరికి మొదట్లో ఆనందం వేసినా రాను రాను వీడికి లేనిపోని దిగులు పడవలసి వస్తుంది. భావ విషయాలు వినలేక వరం ఇచ్చిన స్వామీజీ దగ్గరికి వెళ్ళి వరంను తన నుంచి ఉపసంహరణ అయ్యేటట్లుగా చేసుకుంటాడు. నా పరిస్థితి కూడా ఇలాగే ఇంచుమించుగా తయారైంది. ఎలా అంటారా? ఒకరోజు నేను భోజనం చేస్తూ ఉండగా ఒక్కసారిగా నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. దానికి ఏమై ఉంటుంది అనుకోగానే నా మనోనేత్రం ముందు గ్లాసులో పడిన నల్ల చీమ ప్రాణభయంతో గిలగిలలాడుతూ చాలా జూమ్గా కనపడింది. దీనమ్మ జీవితం, ఇది ఇప్పుడు ఏ గ్లాసులో ఉందో వెతుక్కోవాలి అనుకుంటూ చేయి కడుక్కోవడానికి నా నీళ్ళ గ్లాసు తీసుకుంటే అందులో ఈ చిన్న చీమ కనపడింది. సరే అని దానిని బయటకు తీస్తే గాని నాకు దిగులు తగ్గలేదు, కంగారు తగ్గలేదు, ఆందోళన తగ్గలేదు. ఎప్పుడూ ఇలా జరగలేదు. అదే ఆశ్చర్యంగా ఉండేది. మరోసారి రోడ్డు మీద ఒక కుక్క అందరినీ చూస్తూ మౌనంగా పడుకొని ఉంది. అది నేను గమనించిన కొద్దిసేపైన తరువాత నాకు విపరీతమైన ఆకలి వేయటం ప్రారంభించింది. ఇప్పుడే కదా తిన్నాను, అప్పుడే ఎలా ఆకలి వేస్తుందో అర్థమై చావటం లేదు. చచ్చింది గొర్రె. పొద్దున్నే కదా షుగర్ బిళ్ళ కూడా వేసుకున్నాను. మరి షుగర్ వలన వచ్చే పిచ్చి ఆకలి కాదని నిర్ధారణ చేసుకునే సమయంలో నా కళ్ళ ముందు ఇందాక రోడ్డు మీద నేను చూసిన కుక్క కనిపించింది. అంటే ఈ ఆకలి నాది కాదు అని తెలుసుకొని అన్నం, చపాతీలు, బెల్లం ముక్క మూటకట్టి దాని దగ్గరికి వెళ్ళి దానికి పెట్టగానే అది ఎంతో ఆత్రంగా తినడం జరుగుతుంటే నాకు వచ్చిన అధిక ఆకలి తీరటం మొదలైంది. ఒకసారి మేము నిత్య పూజ చేసుకుంటూ ఉంటే బాత్రూమ్ లెట్రిన్ కుండీలో ఈగపడినట్లుగా నాకు కళ్ళ ముందు కనిపించేసరికి చేస్తున్న పూజ ఆపివేసి ఒక పుల్ల సహాయంతో దానిని బయటకు తీసేదాకా నా మనస్సుగా లేదు. అమ్మ తిట్టింది. పవిత్రంగా పూజ చేసుకుంటూ ఈగ కోసం పూజ ఆపివేసి స్నానం చేసి ఈ కుండీ ముట్టుకోవడానికి సిగ్గనిపించలేదా అని, రాను రాను నీకు మతి చెడిపోతుంది అని తిట్టసాగింది. కానీ దాని బాధ తీరటంతో నా బాధ తీరినట్లుగా అనిపించింది. ఒకరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మా అక్కతో కలిసి వాళ్ళు కొన్న కొత్త ఇంటిని చూడటానికి బయలుదేరినాము. ఇంతలో నాకు ఏదో జీవి మరణయాతన పడుతున్న అనుభూతిని నాకు కలగసాగింది. చచ్చింది గొర్రె, ఈ జీవి ఏదో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, కానీ మరణయాతన పడుతోందని మాత్రమే తెలుస్తుంది. నేను దానిని రక్షించడానికి సిద్ధమే, కానీ అది ఎక్కడ ఉన్నదో తెలియాలి కదా అనుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాను. ఒక చెట్టు పొద దగ్గరికి వచ్చేసరికి ఒక ముదుసలి పెద్ద ఎలుక ఏదో బంక ఉన్న అట్టముక్కకు అతుక్కొని పోయి నరకయాతన పడుతున్నట్లుగా నాకు అనిపించింది. వెంటనే నేను కాస్త ఆ బంక అట్ట నుండి ఈ ఎలుకను బయటకు తీసి దానిని జాగ్రత్తగా సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టగానే కొన్ని క్షణాల తర్వాత అది కోలుకొని అక్కడి నుంచి పారిపోవడం చూసిన తరువాత కానీ నాకు శాంతి కలగలేదు. ఆ తర్వాత రాత్రి ఈ ఎలుక ముఖం మాత్రమే కనిపించి నాకు ధ్యానం నందు కనిపించి తాను బ్రతికి ఉన్నట్లుగా కనపడగానే ఏదో తెలియని ఆనందం వేసింది. నిజానికి ఆ రోజు దీనిని రక్షించడానికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చిందని నాకు అర్థమైంది. ఒకరోజు అనుకోకుండా మా ఇంటికి కాకాజీ వచ్చినాడు. కారణం లేనిదే ఈ కర్మయోగి రాడని నా నమ్మకం. కొన్ని గంటల తరువాత నాలో మరణయాతన పడుతున్న జీవి యొక్క ఆలోచనలు నన్ను మనశ్శాంతిగా ఉంచలేదు. నా ఆందోళన గమనించిన కాకాజీ వెంటనే నాతో, జీజీ మీకు ఏమవుతోంది, చాలా ఆందోళనగా ఉన్నారు అని అడగగానే నేను వాడితో నా విషయం చెప్పగానే వాడు వెంటనే కిందకి వెళ్ళి ఎక్కడైనా ఏదైనా జీవి ఏదైనా ప్రమాదంలో ఉన్నదా అని వాడు వెతకడం చేస్తూ కరెంటు స్తంభానికి ఉన్న గాలిపటం మాంజా వలన ఒక పావురం ఇరుక్కొని మరణయాతన పడుతోందని గ్రహించి నాకు చెప్పగానే నేను వెంటనే మాట్లాడకుండా ఆ పావురానికి ఉన్న మాంజాను తెంపటానికి నేను వెంటనే పాత కరెంటు ఇనుప రాడ్లను కలిపి ఒక కర్రకి కట్టి మాంజాను తెంపటానికి నేను అలాగే మా ఆవిడ ప్రయత్నం చేస్తున్నాం. ఈ హడావిడిలో మేము ఇనప రాడ్లతో కరెంటు తీగలను తాకుతున్నామని గమనించే లోపల పెద్ద పెద్ద స్పార్క్స్ రావటంతో మా చేతిలో ఉన్న కర్ర రాడ్డును వదిలేయటం, అటుపై మా ఏరియాలో కరెంటు పోవటం ఏకకాలంలో జరిగినాయి. అటు తర్వాత కరెంటు బాగు చేసే వ్యక్తులు రావటం, తీగలకి వేలాడుతున్న పావురం వలన ఇది జరిగిందని మేము వాళ్ళకి చెప్పేసరికి ఒక వ్యక్తి ఆ కరెంటు స్తంభం ఎక్కి ఆ పావురాన్ని రక్షించినాడు. ఆ తర్వాత మొక్కలు కూడా ధ్యానం నందు కనిపించడం మొదలైంది. మల్లె చెట్టు పక్కన గులాబీ మొక్క కుండి ఉంది. ఈ మొక్క యొక్క ముళ్ళు కాస్త మల్లె ఆకుకి గుచ్చుకోవడం నా ధ్యానం నందు ఒకరోజు కనిపించేసరికి అది పడే బాధ చూడలేక వెంటనే గులాబీ మొక్క కుండి వేరేగా పెట్టేదాకా నా మనసులో ఆందోళన తగ్గలేదు. ఇలా మొక్కలు, చెట్లు తమ బాధలను మౌన భాషతో నాకు కనిపించి చెప్పుకోవడం ఆరంభమైందని నాకు అర్థమైంది. ఇలా ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి కూడా మౌన భాషతో తమ బాధలు చెప్పుకోవడం ఆరంభమైంది. అంటే ఇంటి తలుపుకి ఏదో పురుగు రంధ్రం చేసి గుడ్డు పెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉండగా నాకు ధ్యానం నందు కనిపించింది.
వెంటనే ఆ తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎక్కడా ఎలాంటి జాడ కనిపించలేదని నేను అనుకున్నాను. నాలో మొదలైన కంగారు తగ్గటం లేదు. సరే చూద్దాం అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక నల్ల పురుగు వచ్చి తలుపు పైన అంచు నుంచి లోపలికి యథావిధిగా రంధ్రం చేస్తున్నట్లుగా అనిపించేసరికి కుర్చీ వేసుకొని బయటకు త్రోలి ఆ రంధ్రమునకు లప్పం వేసి పూడ్చిపెట్టేదాకా నాకు మనశ్శాంతి కలగలేదు. అంటే మీరు నమ్మగలరా? ఇలా మా ఇంటిలో సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, టీవీలు, ఏసీలు కూడా తమకి ఏమైనా హాని లేదా బాధ కలిగితే వెంటనే మౌన భాషలో నాకు ధ్యానం నందు కనిపించి వ్యక్తపరచడం చేస్తుంటే వీటికి సేవలు చేయడంతో నా జీవితం గడిచిపోయేది. ఇలా రోజుకి 10 నుంచి 20 దాకా ఇలాంటి విచిత్ర పనులు చేయాల్సి వచ్చేది. విచిత్రం ఏమిటంటే ఈ అవసరాలు తీర్చుకుంటుంటే నాలో నాకే తెలియని మనశ్శాంతి కలుగుతూ ఉండేది. దానితో నా బ్రతుకు ఇదం శరీరం పరోపకారంలాగా తయారైంది. పరమ శాంతి కలగసాగింది. రాను రాను మొక్కలలో మనుష్య రూపాలు, ఇసుక రేణువులు కాస్త శివలింగాలు, నీటి బిందువులు జలలింగాలుగా, ప్రాణం లేని వస్తువులైతే సాధన చేసేవారి నిజస్వరూపాలు కనిపించడం ఆరంభమైంది. వారికి అనగా వీటికి ఏమైనా ఇబ్బందులు, సమస్య కానీ హాని జరిగినా వెంటనే ధ్యానంలో లేదా నా కళ్ళ ముందు కనిపించి మౌన భాషతో వాటి బాధను వ్యక్తపరచడం మొదలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రంథమే చాలదు. రాను రాను ఇలాంటి విచిత్ర అనుభూతులు కలగసాగింది. అంటే నాకు ఈ విశ్వంలో సమస్త జ్ఞానం అలాగే మౌన భాష చిదంబర దక్షిణామూర్తి అనుగ్రహం వలన శక్తిపాత సిద్ధి వలన సంప్రాప్తి అయినాయి కదా. నా చుట్టూ వాటి అవసరాలు తీరితే గాని నేను ప్రశాంతంగా శాంతంగా ఉండలేని పరిస్థితి రాసాగింది. వాటిలో ఉన్నది మేమే, నాలోనూ ఉన్నది అవే కదా, అందరిలో ఉన్నది చితాగ్ని స్వరూపం కదా. అందువలన ఎలాంటి టెలిపతి విధానం లేకుండానే నా పరిసరాల్లో ఉన్నవి అన్నీ కూడా, అలాగే నేను వెళ్ళిన చోటులో ఉన్నవి అన్నీ కూడా వాటి జ్ఞానంతో నా జ్ఞానంతో అనుసంధానమై మౌన భాషతో మాట్లాడుకోవడం జరుగుతుందని, వారి సమస్యలు తీర్చితే గాని నాకు మనశ్శాంతి కలగటం లేదని నాకు అర్థమైంది. అనగా ఇన్నాళ్ళు మేము వరాలు పొంది స్థాయిలో ఉంటే ఇప్పుడు వరాలు ఇచ్చే స్థాయిలో చేరుకున్నామని గ్రహించాను. ఇదియే అహం బ్రహ్మాస్మి స్థితి లక్షణాలని నాకు అర్థమైంది. ఇంకేముంది, నా సాధన పరిసమాప్తి అయింది అనుకున్నాను. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి స్థితి పొందినట్లుగా వివిధ రకాల అనుభూతుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. పైగా సాధన అంతా సహస్రాల చక్రం వద్దనే ఆగిపోతుందని యోగశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి కదా. ఒకరోజు ఉన్నట్టుండి నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది. అదేంటంటే నేను అనేది త్యాగం చేస్తేనే శాంతి ఎందుకు లభించింది? మిగిలిన వాటిని త్యాగం చేసినా లభించని శాంతి కేవలం నేను అనేది త్యాగం చేస్తే ఎలా లభించింది అనేది నా ప్రశ్న. నాకున్న జ్ఞానస్థితి వలన స్ఫురణ కలిగి నా ప్రశ్నకి సమాధానం దొరికింది. ఒక నిండుకున్న నీళ్ల కుండలో కొత్తగా నీళ్ళని పోయలేం. పోస్తే కుండలో నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి ఈ కొత్త నీళ్లు పోయటానికి ఉండదు. ఈ కొత్త నీరు పోయాలంటే కొంత కుండలో ఉన్న పాత నీరు తీయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ కుండలోని కొత్త నీరు చేరే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ దేహంలో ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల జన్మల పరంపరలో ఎన్నో ఆనందాలు, కర్మలు, వాటి కర్మ ఫలితాలు, ఆనందాలు, బాధలు, కష్టాలు, సుఖాలు అనే వాటితో నిండిపోయింది. ఇప్పుడు కొత్తగా శాంతి అనేది ఈ దేహంలో నింపటానికి ఖాళీ లేకుండా పోయింది. ఇది చేరకపోతే మిగిలినవి ఉన్నా ఉపయోగం లేదు. ఇది చేరితే మిగిలినవి లేకపోయినా పర్వాలేదు. దానితో నేను అనే దేహబుద్ధి వలన, అంటే నేనే ఈ కర్మలు చేశాను, నేనే ఈ కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాను, నా వల్లనే ఆనందం కలిగింది, నేను కష్టపడటం వల్ల విషయానందాలు కలిగినాయి, నేను లేకపోతే ఈ ఆనందాలు ఉండేవి కావు, నేను అన్నీ చేయబట్టి ఈ సుఖాలు కలుగుతున్నాయి. ఇలా పెద్దానికి కర్మకి నేను అనేది తగిలించుకొని మనం భావించుకొని కర్మ చేస్తున్నాం కదా. అప్పుడు మనకి తెలియకుండానే మన దేహంలో ఉన్న సమస్త విషయాలకి నేను అనే దానికితో సంబంధం ఉన్నది కదా. అప్పుడు ఇందులో నుంచి నేను అనేది తీసేస్తే మిగతావి అన్నింటినీ తీసేసినట్లే కదా. ఇంకా మీకు తేలిగ్గా అర్థం కావాలంటే నేను అనేది రైలు ఇంజన్ అనుకుని బోగీలను ఏర్పాటు చేసుకుంటుంది. తనే ఈ రైలుని నడుపుతున్నట్లుగా మన జీవిత బండిని కూడా నేను అనేది నడుపుతుంది అని అనుకుంటుంది. కానీ నిజానికి నేను అనేది రైలు ఇంజన్ కాదు, బోగీల చివర ఉండే సెక్యూరిటీ గార్డ్ ఉండే బోగీ అన్నమాట. అప్పుడు నేనుకి తన మాయ పోతే నేను ఇంజన్ కాదు, కేవలం సెక్యూరిటీ బోగీని. నా వల్ల జీవిత బండి నడపడం లేదని తెలుసుకున్నప్పుడు కర్మలు చేసేటప్పుడు కర్మ ఫలితాల గురించి ఆలోచించరు. తద్వారా ఆందోళనలు తగ్గిపోతాయి. అనగా ఇన్నాళ్ళు తనే పరీక్షలు రాసి కావలసిన పరీక్షా ఫలితాలు ఊహించుకొని అవి వస్తే ఆనందం పడటం, రాకపోతే బాధపడటం, ఫలితాలు వచ్చేదాకా ఆందోళన పడటం చేస్తోంది కదా. ఇప్పుడు నేను అనేది లేకపోతే పరీక్షలు రాసినా కూడా ఫలితాల గురించి పెద్దగా ఆలోచించలేదు. పాస్ అయితే ఆనందపడటం, తప్పితే బాధపడటం అనేది ఉండదు. ఫలితాలు వచ్చేదాకా ఆందోళన ఉండదు. కేవలం దీని దృష్టి కర్మలను బాధ్యతాయుతంగా చేయటమే పని. కర్మ ఫలితాలను పట్టించుకోదు.
తద్వారా అప్పుడు మనకి కలిగేది శాంతి కదా. అందువలన సాధనలో చివరి స్థాయిలో నేను అనేది త్యాగం చేస్తేనే తను దేహాత్మ కాదని పరమాత్మ అని తెలుసుకోగానే అవకాశాలు ఉంటాయి. రైలు బండికి ఇంజన్ అలాగే సెక్యూరిటీ బోగి తప్పనిసరిగా ఎలా అయితే ఉంటాయో అలాగే జీవిత బండి ఇంజన్ లాంటి పరమాత్మ మరియు సెక్యూరిటీ గార్డ్ బోగి లాంటి జీవాత్మ తప్పనిసరిగా ఉండాలి. కాకపోతే వచ్చిన చిక్కంతా నేను అనేది ఆత్మ సెక్యూరిటీ బోగి ఈ జీవితం బండిని నడుపుతున్నారని అనుకోవటం వలన మనకి జీవిత బండి కదులుతుందని అనుభూతులు కలుగుతున్నాయి. నిజానికి రైలు బండి కదలదు, జీవిత బండి కూడా కదలదు. కేవలం కదులుతుంది వెళ్తుంది అనే ఆలోచన భావాల వలన అలా జరుగుతుంది. నేనుకి ఉన్న మాయ తొలగితే అసలు విషయం అర్థమవుతుంది. అది చెప్పటానికి రాయటానికి ఉండదు. ఎవరికి వారే స్వానుభవ అనుభూతి పొందాల్సి ఉంటుంది. భాగవతంలో ఒక చోట 2 పక్షులు చెట్టు మీద ఉన్నాయని అందులో ఒక పక్షి ఎగరకుండా మౌనంగా అన్నింటినీ సాక్షిభూతంగా ఉంటే మిగిలిన 2వ పక్షి ఎగురుతూ ఉన్నట్లుగా అన్నీ తనే చేస్తున్నట్లుగా అన్నీ తనే పొందుతున్నట్లుగా ఆనందపడుతూ ఎగురుతుంది. నిజానికి మొదటి పక్షి యొక్క నీడయే 2వ పక్షి. రూపం లేని మనసు రూపం ఉన్న వస్తువులని ఎలా అందుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే మనమంతా కూడా నిశ్చల స్థితిలో ఉన్నా కూడా సకల బ్రహ్మజ్ఞాన ప్రదాత స్థితిలో ఉన్నా కూడా మౌన బ్రహ్మగా ఉన్న చిదంబర దక్షిణామూర్తి యొక్క అంశరూపాలు మనమే. ఇందులో ఎగిరే పక్షి మనమైతే ఎగరకుండా నిశ్చలంగా ఉండే పక్షి ఎవరో ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. నిజానికి మనం ఏం చేయడం లేదు. ఆయన మౌనంగా ఉండి కదలకుండా మెదలకుండా తన మనస్సులోని సంకల్పాలను ఆలోచనలను భావనలను మనకి మౌన భాష రూపంలో అందించి అంటే జ్ఞాన రూపంలో అందించి మన చేత త్రివిధ కర్మలు చేయిస్తున్నాడు. ఎప్పటికైనా చేసేది చేయించేది ఒక్కడే, ఆడేది ఆడించేవాడు ఒక్కడే. ఆయన నుండి మనం క్రియలు చేయటానికి ఆయన ఇలా వచ్చిన జీవాత్మలే. కేకు నుంచి విడిపోయిన కేకు ముక్కలమే. నిజానికి ఈ రెండింటికి రుచిలో ఎలాంటి తేడా ఉండదు, ఏక పదార్థమే కదా. కానీ ఇలా విడిపోయిన కేకు ముక్క తను వేరు ఈ కేకు వేరు అనుకొని మాయలో పడి నానా చంకలు నాకుతుంది. అలాగే పరమాత్మ నుంచి బ్రహ్మం నుంచి విడిపోయిన జీవాత్మ నేను అనే మాయలో పడి అన్నీ నా ప్రకారమే నేను చేస్తున్నాను అనుకొని నానా జన్మలు ఎత్తి నానా చంక నాగిపోతుంది కదా. నిజానికి ఇవి అన్నీ ఎవరు చేస్తున్నారు, ఎవరి వలన చేస్తున్నారు? పరమాత్మ వలనే కదా. చేసేది ఆయనే, పొందేది ఆయనే. ఇంకా ఇక్కడ నేనుకి ఏం సంబంధం లేదు కదా. నేను ఉన్నానని అనుకోవడమే నేను ఉన్న మాయ అని నాకు అర్థమైంది కదా. నిజానికి అన్నీ కూడా నేను వాడి ప్రకారమే జరిగితే పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూడడం ఎందుకు? అసలు పరీక్షలు రాయడం ఎందుకు? వాడి సంకల్ప బలంతో వారికి కావలసిన ఫలితాలు ముందుగానే తెప్పించుకోవచ్చు కదా. ఎందుకు ఉద్యోగాలు చేయడం? ఎందుకు? డబ్బుల కోసమే కదా. డబ్బు అవసరం తనే స్వయంగా సంకల్పంతో తీర్చుకోవచ్చు కదా. అలా చెయ్యలేరు. కేవలం దానికి కర్మలు చేస్తూ ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తే ఆనందపడతాడు. తన కష్టం వల్లనే వచ్చిందని సంతోషపడతారు. ఒకవేళ ప్రమోషన్స్ రాకపోతే దేవుడికి పూజలు చేసినప్పటికీ కూడా ఫలితాలు రాలేదని ఆ దేవుణ్ణి తిడుతూ ప్రసాదాలు తిని ఫలితం ఇవ్వలేదు, నాకు ప్రమోషన్స్ ఇవ్వలేదు అని తిడుతూ ఉంటారు. నిజానికి ఈ రెండు చేసేది ఆయనే కదా. ఆయనే ప్రమోషన్ ఇస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో తెలుసుకొని ఆనందపడుతున్నారు. అలాగే ఆయనే ప్రమోషన్ రాకపోతే ఎలాంటి బాధ కలుగుతుందో తెలుసుకొని ఆనందపడుతున్నారు. అది ఏమిటి? ఆయన బాధపడాలి కదా. ఆయనకి నా బొంద మాయ ఎక్కడుంది? ఆయన మాయారహితుడు కదా. అందువలన ఆయన 2 భావాలు ద్వైతం స్థితిలో ఉండడు. ఆయనకి బాధ ఆనందం అనే తేడాలు తెలియవు. కేవలం పరమానంద స్థితియే అన్నిటికీ. హచ్కుక్కలాగా అది అన్ని ఎక్స్ప్రెషన్స్కి ఒకే ముఖభావం పెట్టినట్టుగా ఈయన కూడా అన్నిటికీ ఏకభావ పరమానంద స్థితియే సమాధానం. మన జీవాత్మయే ద్వైత స్థితి ఉండుట వలన ప్రతిదానికి 2 భావాలు కలిగి ఉంటాడు. సుఖం దుఃఖం, కష్టం సుఖం, విషాదం ఆనందం, ఇలా ద్వైత భావాలలో ఉంటాడు. ఇదంతా జీవాత్మకి నేను అనే మాయ ఉండటం వలన జరుగుతుంది. ఎప్పుడైతే నేను అనేది త్యాగం చేస్తుందో అంటే ఆనాడే దానికి ద్వైత స్థితి పోయి అద్వైత స్థితి అనగా అన్నింటి యందు ఏకతాభావ స్థితి అనగా తురీయా స్థితి అదే పరమానంద స్థితి ఉండుట వలన ఈ ఆత్మను కాస్త పరమాత్మ అన్నారు. అదే ఏకైక ఆత్మకి మాయ ఉంటే జీవాత్మగా మాయ లేకపోతే నేను అనేది లేకపోతే పరమాత్మగా చెప్పడం జరిగింది. మాయ ఉంటే ద్వైత భావంలో ఉంటాం, మాయ లేకపోతే ఏకభావం అనగా అద్వైత స్థితిలో ఉంటామని ఇప్పటికైనా అర్థమైంది కదా. ఈ ఏకభావ స్థితియే పరమశాంతి అన్నమాట. దీనినే ఆనందో బ్రహ్మమని, సచిదానందమని, పరమానందమని, శాంతి, పరమశాంతి అని వివిధ రకాలుగా పిలుచుకోవడం జరిగింది.
అందుకే నేను త్యాగం చేస్తేనే పరమశాంతి లభిస్తుంది అని నాకు అర్థమైంది.